अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। पुन्नालवंशकलशाम्बुधिकैरवाप्तं पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णं राजाधिराजमुकुटाञ्चितरत्नसेव्यं श्रीराजयोगिगुरुमन्तरतो नमामि। श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पंढरीनाथयोगेन्द्रं सद्गुरो ते नमो नमः। अस्मद्गुरुसमारम्भां कृष्णसान्दीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రబోధ సుడామణి అణుశక్తి ద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధర్వులలో 201వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, ఇవి వినుమని నను సుజనులు సెవియొగ్గెదరు, ఇవి సృష్టి చేసి కృతికి భల్ చవి బుట్టింతురదెట్లన, శివుడు కళానిధిని చక్క చేసేనా లేదా, నీ మధే శంక వాసేనా లేదా. అవనిలో శ్రీరాముడవ వఘూని ఆల్య నెవరేమియనకుండా సవరించి సుగుణిగా చేసేనా లేదా, నీ మదే శంక వసేనా లేదా అని చెప్తున్నాడు. ఈ కందార్థములో ఈ యొక్క కందార్థముల యొక్క వివరణ, ఈ గురుబోధను ఎవరి ముందట చదవవలే, ఎవరి ముందట వినజెప్పవలే, ఎవరికి చెప్పవలే ఈ ప్రబోధను అంటే సుజనులైనటువంటి వారి దగ్గర చదవవలే. సుజనులైనటువంటి మహాత్పురుషులైనటువంటి మహాత్ముల ముంగట నీవు చదవవలే. మరి చదివినట్లయితే వాళ్ళు ఈ కృతికి భల్, ఈ యొక్క సృష్టి చేసినటువంటి ఈ సృష్టి అనేటువంటి దుష్టుల ముంగట చదివితే వాళ్ళు ఈ కృతి అనేటువంటిది, రుచి అటువంటిది వాళ్ళకు పుట్టదు. మరి ఎవరికి పుడుతుంది? సుజనులైనటువంటి వారికి ముందు చదివితే వాళ్ళకు రుచి పుట్టుతుంది. ఆ రుచి పుట్టి వాళ్ళు చక్కబడతారు, మరి చక్క చేస్తారు, ఈ బోధ వలన చక్కబడతారు. ఆ మహాత్ములచే మనం చక్కదిద్దబడుతున్నాము కదా అని ఇక్కడ చెప్తున్నాడు ఈ కందార్థంలో. అంటే గురువుగారు ఒకసారి గంపనపల్లెకి వచ్చినప్పుడు అక్కడ 4 రోజులు ప్రబోధ జరుగుతుంది. వారు అక్కడ ఒక టీచర్ మల్లారెడ్డి సార్ అని చెప్పి, అతడు కూడా మన అసలు సాంప్రదాయము తోడు దేవమాంబ గారి శిష్యుడు. మరి అతడు విశ్వ హిందూ పరిషత్తులో రామభజన అనేటువంటి వారికి ఎక్కువ తోడు ఉండేటువంటి వారు. మహనీయుడు, మహాత్ములు వచ్చినారు అని చెప్పి అతడు ప్రతిరోజు కూడా వచ్చి గురువారికి నమస్కారం చేసుకొని పోయేది. తర్వాత వాళ్ళ భార్యను కూడా గురువుగారి దగ్గర శిష్యురాలుగా చేర్పించినాడు. ఆయన తెలుగు పండిటు. అతడు ఒక 4గురిని తీసుకొని గంపనపల్లికి రావడం జరిగింది రాత్రి. అయితే రాత్రి వస్తే వాళ్ళు ఊరు వాళ్ళందరూ వచ్చినారు. రామభజన చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా అక్కడ. శివభక్తులు రామభజనలు చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళతో ఇంకా 10 మంది రావడం జరిగింది.
గురువుగారు సాంబయ్య రోడ్డు మీద కూర్చేయి అక్కడ సాపలే అక్కడ కూర్చుందాము అన్నాడు. చల్లగా వస్తుంది కాబట్టి ఇంటిలో పట్టరు కాబట్టి గురువుగారు గమనించి ఏం చేసినాడంటే ఆ రోడ్డు మీద కూర్చేయండి అంటే మా ముంగట రోడ్డు ఉంటుంది, ఒకటే వాడ ఊరు, అది ఒకటే వాడ ఉంటుంది కాబట్టి ఆ రాత్రి ఎవరు రారు కాబట్టి ఆ రోడ్డు మీద కూర్చేయి చల్లగా ఉంటుంది కదా, అక్కడ వచ్చినటువంటి వాళ్ళు కూర్చుంటారు అంటే ఊరు వాళ్ళు కూడా చాలామంది వచ్చినారు. వస్తే వాళ్ళు ఒక గురువుగారికి ఒక చిట్టి ఇచ్చినారు. ఏమనంటే ఆ చిట్టిలో ఏమని రాసి ఇచ్చినారు అంటే గురువుగారికి చెప్పమని ఇచ్చినారు. ఏమనంటే శివుడు గొప్పవాడా, శివుడు గొప్పవాడా, బ్రహ్మ గొప్పవాడా, మరి విష్ణువు గొప్పవాడా, అంటే బ్రహ్మ ఈశ్వరులో ఎవరు గొప్పవారు అని చెప్పి దీని గురించి వివరణ చెప్పాలని చెప్పి గురువుగారికి ఇచ్చినారు చిట్టి. అంటే గురువుగారు ఏమన్నాడంటే అతడు ఆ యొక్క వారి ప్రశ్నలో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి గురువుగారు ఏమన్నాడంటే ఎవరు గొప్పవారు అనేది మీరే తేల్చి చెప్పండి. విన్న తర్వాత, నేను చెప్పిన తర్వాత నా ఉపన్యాసంలో సారాన్ని గ్రహించి, ఎందుకంటే మీరు టీచర్స్ కదా, మీరు విద్యావంతులే కదా, మరి మీరు ఆ సారాన్ని గ్రహించిన తర్వాత ఎవరు గొప్పవారు అనేది మీరే చెప్పండి అని చెప్పి వాళ్ళకు సమాధానం ఇచ్చినాడు. సరే స్వామి అని చెప్పి వాళ్ళు అన్నారు. గురువుగారు ప్రబోధ చేసినాడు. తర్వాత వాళ్ళు ఎవరు గొప్పవారు ఇందులో అని చెప్పి మళ్ళీ గురువుగారు ప్రశ్న వేసినప్పుడు మానవుడే గొప్పవాడు అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాబట్టినాడు. అంటే అలాంటి సమర్థత కలిగినటువంటి గురువు మహాత్ములు కాబట్టి, అలాంటి మహాత్ములు అనేటువంటి వారు కాబట్టి వారి ముంగట మనము చదివితే మనని వాళ్ళు చేస్తారు, దిద్దుతారు. కాబట్టి అలాంటి మహాత్ములు సత్పురుషులైనటువంటి వారి ముందట చదివితేనే వారు మనని చేస్తారు అని ఈ కందార్థంలో కూడా అదే మాటని చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ అని అంటే మరి అదే మాట అని చెప్తున్నాడు కదా ఇక్కడ. మరి ఆ విధంగానే ఇక్కడ కృతికి భల్ చవిబుట్టింతురది ఎట్లన శివుడు కళానిధిని చేసినా లేదా అని ఇక్కడ మనకు చెప్తున్నాడు. అని అంటే ఇక్కడ ఒక ఉపమానం ఇస్తున్నాడు. అంటే గురువుగారు ప్రబోధ చేసేటప్పుడు కూడా మరి ఇక్కడ మనకు భారతము, భాగవతము, రామాయణములో ఉన్నటువంటి ఒక ఉపమానములు ఇస్తూ ఆ ఉపమానముల ద్వారా మనకు సంశయము లేకుండా చేసే అటువంటి వారు గురువుగారు కూడా. కాబట్టి గురువుగారు చెప్పేటువంటి ప్రబోధలో ఈ పరిపూర్ణ బోధ చెప్పేటప్పుడు పరిపూర్ణ బోధకు సంబంధించినటువంటి భారత, రామాయణ, భాగవతములో ఉన్నటువంటి ఒక ఉపమానములను తీసుకొచ్చి చెప్పి సంశయ నివృత్తి చేసేటువంటి మహానుభావుడు. కాబట్టి అదేవిధంగా మనకు ఇక్కడ భాగవత కృష్ణ ప్రభువు కూడా మరి ఇక్కడ ఈ యొక్క శివపురాణములో ఉన్నటువంటి ఒక ఉపమానాన్ని మనకు ఇక్కడ చెప్తున్నాడు. ఏమని అంటే శివుడు కళానిధిని చేసేనా లేదా, నీ మదిశంక వాసన లేదా అని ఇక్కడ ఉపమానం ఇచ్చి మనకు ఈ సంశయాన్ని విఛేదనము చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ శివుడు కళానిధి అని అంటే కళానిధి అనేటువంటి ఆ 16 కళలతో ప్రకాశించేటువంటి ఒక చంద్రుడు. ఆ చంద్రుడు మరి ఇక్కడ చంద్రునికి మరి భార్యలు ఎవరు అని అంటే చంద్రునికి భార్యలు మరి 27 మంది అట. అంటే ఆ 27 మంది ఎవరు? ఇక్కడ రుతిక, భరణి, కృతిక, శతభిషం, రోహిణి అనేటువంటి నక్షత్రాల పేర్లు ఉన్నాయి కదా. ఈ నక్షత్ర పేర్లన్నీ కూడా నక్షత్రాల పేర్లకు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మరి ఇతడు మామ ఎవరు చంద్రునికి అంటే దక్ష ప్రజాపతి. ఆ దక్ష ప్రజాపతికి మరి ఇక 28 మంది బిడ్డలట. అంటే 28 మంది బిడ్డలలో 27 మందిని ఎవరికి ఇవ్వాలి అంటే 28 అయినటువంటిదే దాక్షాయిని సతీదేవి అనేటువంటిది. కాబట్టి 28 ఆమె దాక్షాయిని అనేటువంటిది ఇక్కడ శివుణ్ణి మరి గంధర్వ వివాహం చేసుకుంటుంది, ప్రేమించి వివాహం చేసుకుంటుంది. కాబట్టి ఆమెని అతడు మరి ఎంత ప్రేమతో ఉన్నటువంటి బిడ్డ లాస్ట్కైనా కూడా ఆ శివుడు అంటే ఇతనికి ఇష్టం లేదు కాబట్టి మరి శ్మశానంలో ఉండేటువంటి వాడు రాజు కాదు కాబట్టి సన్యాసి కాబట్టి సన్యాసిని వివాహం ఆడినందుకు తులనాడతాడు బిడ్డను కూడా. మరి ఆయనకు బిడ్డలు అంటే ఇక్కడ రేవతి, ఈ నక్షత్ర, రుతిక, భరణి అనేటువంటి వీళ్ళందరూ కూడా ఇంకా 27 మంది
ఈ బిడ్డలంటే అతనికి ఇష్టము. ఆ బిడ్డలందరినీ కూడా ఎవరికి ఇస్తాడు అంటే చంద్రుడికి ఇస్తాడు. కాబట్టి చంద్రుడు అల్లుడు, ఇటు శివుడు కూడా అల్లుడు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు చంద్రుడు దక్ష ప్రజాపతికి పెద్ద అల్లుడు, మరి చిన్న అల్లుడు అయినటువంటి వాడు ఎవరిక్కడ అంటే శివుడు. కాబట్టి ఈ శివుడు ఇక్కడ అల్లుడు కదా, చంద్రుడు అల్లుడు కదా. మరి ఈ 27 మంది భార్యలు చంద్రునికి ఉండంగా ఈ చంద్రునికి తారతో సంబంధం ఉంటుందట. ఆ తారతో సంబంధం ఉంటే ఆ తార దగ్గరికి పోయి వస్తాడు. కాబట్టి ఆ 27 మంది కుమార్తెలు వచ్చి తండ్రి దగ్గర మొరబెట్టుకున్నాడట, నాయన నీ అల్లుడు మా దగ్గరికి వస్తానే లేడు, ఆ తార దగ్గరికి పోతున్నాడు, ఆ తారతోనే గడుపుతున్నాడు. మరి మేము 27 మంది మేము ఉండంగా కూడా మా దగ్గరికి వస్తలేడు అని చెప్తే అతనికి కోపం వస్తుంది. ఇంత గర్వమా చంద్రునికి, ఇంత ఏ అహంకారంతో తోని అంటే 16 కళలతో ప్రకాశించేటువంటి చంద్రుడి అంధకారం అనేటువంటిది, అందం అనేటువంటిది ఉండడం వలనే కదా వీడికి ఇంతటి నా 27 మంది కుమార్తెలు ఉండగా మళ్ళీ తారతో పోతున్నాడా అని చెప్పి వీని అందమంతా కూడా మరి చండాలం కావాలనేటువంటిది, అంధకారం కావాలనేటువంటి దానితో అతని కోపంతో అతన్ని చంద్రుణ్ణి శపిస్తాడు. కాబట్టి దక్ష ప్రజాపతి మరి యొక్క యోగ ప్రతిష్ఠ తగిలినటువంటి వాడు కాబట్టి అతడు మరి బ్రహ్మమానస పుత్రుడు కూడా కాబట్టి అతడు సౌష్టమైనటువంటి విద్యలన్నీ కూడా నేర్చుకుని ఉన్నాడు. కాబట్టి మరి చక్రవర్తి రాజు మరి యోగ నిష్ఠలో ఒక గరిష్ఠుడైనటువంటి వాడు కాబట్టి ఆ యొక్క అంధకారం అనేటువంటి దానిలో నీవు బొగ్గువై ఆదరించే అంధకారాన్ని నీవు ఆనందింతు అని చెప్పి చంద్రునికి మరి శాపం ఇచ్చినప్పుడు అతడు నల్లగా బొగ్గైపోతాడు. ఆ చంద్రుని ప్రకాశము లేక ఆ ప్రకాశము నశించిపోయి ఆ అంధకారం అనేటువంటి దాన్ని అందులో పడి అప్పుడు మరి ఆ శాప విమోచనం ఎవరి వల్ల కావాలి అని అన్నప్పుడు మరి అప్పుడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు దగ్గరికి పోయినప్పుడు, అయ్యా మరి ఇట్లా విధంగా నన్ను శాపగ్రస్తునిగా చేసినాడు, విమోచనం నాకు ఎలా జరుగుతుంది అని చెప్పినప్పుడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ చంద్రుడిని నీకు శాప విమోచనము నీకు శివుని వల్ల కలుగుతుంది కాబట్టి నీవు ఆ శివుడు మరి అప్పటికే అతడు ఆ యొక్క విషయాన్ని గరకంఠం యందు ఆ గరకంఠం అనేటువంటి కంఠం యందు ఆపుకొని ఆ తాపము భరించలేక ఉన్నాడు. ఆ తాపము భరించలేక గంగాదేవిని కూడా శిరస్సులో ఉంచుకున్నాడు. శిరస్సులో ఉంచుకున్నప్పటికీ కూడా ఆ తాపం అనేటువంటిది అతనికి పోవడం లేదు. కాబట్టి నీవు ఆ యొక్క శివుని దగ్గరికి పోయి నీవు అర్చించినట్లయితే ఆ శివుడు ఆ యొక్క నెత్తిలో నిన్ను పెట్టుకుంటాడు. కాబట్టి ఆ శివుని తాపం తీర్చినట్లయితే నీ శాప విమోచనం అవుతుంది అన్నప్పుడు విష్ణుమూర్తి చెప్పినప్పుడు ఆ యొక్క చంద్రుడు మరి శివుని దగ్గరికి పోయి, మరి నాయన ఇలా విధముగా అని చెప్పి సడగుడు కదా, మరి ఈ విధముగా మా మామగారు ఇట్లా నన్ను శపించినాడు, ఈ శాపం తట్టుకోలేక నేను మరి ఇట్లా జరిగి నేను విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాను అని చెప్పినప్పుడు మరి అప్పుడు అతడు ఆ శివుడు అర్జించి అతని యొక్క శిఖరముపై నెత్తిలో కూర్చుండబెట్టుకుంటాడు. కాబట్టి మరి చంద్రశేఖరుడని కూడా శివునికి పేరు. కాబట్టి ఆ చంద్రశేఖరుడైనటువంటి ఆ యొక్క చంద్రుడు ప్రకాశంతో ప్రకాశిస్తూ ఆ చంద్రునికి ఇంకా ప్రకాశింపజేసేటువంటి శక్తిని శివుడు ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి ఆ యొక్క చంద్రుడి యొక్క ఆ యొక్క ప్రకాశము విరాజిల్లి ఇంకా ప్రకాశింపబడుతుంది. కాబట్టి అవి శాప విమోచనం అయింది కదా. ఆ విధంగానే ఇక్కడ మనకు మరి ఇక్కడ ఆ గురుమూర్తి యొక్క అనుగ్రహం వలన మాత్రమే ఈ సంశయం అనేటువంటిది తీరిపోయినది కదా. ఇంకొక మరో ఉపమానం ఇస్తున్నాడు. ఏమనంటే, అవనిలో శ్రీరాముడు ఆ అవగుని ఆల్యని ఎవరేమని అనకుండా సవరించి సుగునిగా చేసినా లేదా. ఇంకో ఉపమానం ఇస్తున్నాడు ఇక్కడ. ఏమనంటే మరి ఇక్కడ మరి గ్రహపాఠనలో పొరపాటునో తప్పు చేసింది కదా. ఎవరు అంటే గౌతమ మహర్షి యొక్క భార్య అయినటువంటి ఆలియా మరి ఆ తప్పుకు ఆ గౌతమ మహర్షి యొక్క శాపానికి లోనై బండగా మారింది కదా. ఆ బండగా మారినప్పుడు మరి శ్రీరామచంద్ర అవతారములో అతడు ఒక శ్రీరామచంద్రుడు భార్యను తీసుకొని వస్తుండగా అతని యొక్క పాద ధూళి ఆ బండ మీద పడి ఆలియ నాతిగా మారింది కదా. చక్కటి మళ్ళీ తన రూపం వచ్చింది కదా. అంటే శాప విమోచనమై తన రూపం వచ్చినప్పుడు ఆ కాల ధూళితో తన రూపం వచ్చినప్పుడు నేను గౌతమ మహర్షి భార్యని శాపం వల్ల రాయనని చెప్తుంది కదా. అప్పుడు చక్క చేసి ఆ యొక్క గౌతమ మహర్షికి ఆ యొక్క సుగుణావతి అయినటువంటి సౌందర్యవతి అయినటువంటి భార్యని అప్పగిస్తాడు. మరి ఆ విధంగానే ఇక్కడ మనని కూడా గురుమూర్తి సవరించి
ఆ యొక్క మహాత్ములైనటువంటి వారి ముందట మనము ఈ కందార్థములు చదివినట్లయితే, ఈ ప్రబోధన చెప్పినట్లయితే, వారు మనల్ని సవరించి చక్కజేసి ఈ అవనిలో తీర్చిదిద్ది, ఈ అవనిలో అశరీర సార్వభౌములు అశరీర పద్ధతిని ఆచరించమని మనల్ని ఇక్కడికి గురుమంత్ర సిద్ధులుగా విడిచినారు. కాబట్టి ఆ స్థితి మహాత్ముల ముంగటనే కుదురుతుంది, కానీ దుష్టులైనటువంటి కుజనుల ముంగట కుదరదు అని చెప్పి కందార్థము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. భాగవత కృష్ణ ప్రభు హితోపదేశం చేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇతడితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురు అర్పణం.